వాస్తవంగా అంటే ఇప్పుడు అనాథ పిల్లలు ఫస్ట్ ట్రేస్ అవుట్ చేయడానికి లాస్ట్ 8 years బ్యాక్ ఏమైందంటే ప్రతి గ్రామం ఆల్మోస్ట్ వాళ్ళు గుంటూరు జిల్లాలో 200 విలేజెస్ వరకు పాంప్లెట్ అందజేయటం జరిగిందండి. డోర్ టు డోర్ వెళ్ళాం విలేజెస్లో. బట్ రెండోది ఏంటంటే ఈ అనాథ పిల్లలు వచ్చేటప్పుడు మా దగ్గరికి చాలా ఇబ్బందికరంగా వస్తూ ఉంటారు. పాపం తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళకి బేసిక్స్ ఏం తెలియవు. రెండోది ఎడ్యుకేషన్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేక అట్లా వస్తూ ఉంటారు. వాళ్ళని మనం కేర్ తీసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి అనేది నేను నమ్ముతున్నానండి. అంటే వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా రైట్ టైంలో మనం ప్రాపర్గా భోజనం మనం ఏం తింటున్నాం అదే పెట్టగలగాలి. మా దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్, ఇట్ ఈజ్ ఏ కామన్ ప్లాట్ఫామ్ టు ఈచ్ అండ్ ఎవరీ చైల్డ్ అనేది ఒకటి. నో క్యాస్ట్ నో రిలీజన్ అనేది ఒకటి. మూడోది వీటన్నిటికన్నా టీచర్స్ కూడా పిల్లలతో పాటే ఈవెన్ ఈ స్కూల్ డైరెక్టర్ కావచ్చు ఫౌండర్ని కావచ్చు అండి, వాళ్ళతో పాటు కలిసి కూర్చొని భోజనం చేయాలనేది చాలా క్లియర్గా. అంటే పిల్లలకి ఏం పెట్టారో అదే టీచర్స్ తినగలగాలి. దాని దృష్టిలో పెట్టుకునేదంటే వన్స్ జాయిన్ అయిన పిల్లవాడు ఇంతవరకు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి లేదండి. మార్నింగ్ మామూలుగా బై 7 కల్లా షార్ప్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అందజేస్తారు. డైలీ ఒక వెరైటీ ఉంటుందండి. ఒకరోజు ఇడ్లీ అని, ఒకరోజు దోశ అని, ఒకరోజు పులిహార అని, పెరుగను అని, అట్లా ఎవ్రీ డే డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. మధ్యాహ్నం బై 12:30కి లంచ్ ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ 4 o'clock స్నాక్స్ ఇవ్వటం జరుగుతుంది. అది కాక ఈవినింగ్ 8 o'clock మరలా డిన్నర్ అరేంజ్ చేయటం జరుగుతుంది. ఇంతేకాక వీక్లీ ట్వైస్ ఏమైనా ఫెస్టివల్ ఉన్నా లేకపోయినా సాటర్డే అండ్ థర్స్డే అండి కంపల్సరీ స్పెషల్ స్వీట్ హాట్ అరేంజ్ చేసి ఆ పిల్లలకి ఇవ్వటం అట్లా. దానివల్ల ఏంటంటే ఒకన్స్ వచ్చినాక వాళ్ళు బయట ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ ఈ టైప్ ఆఫ్ భోజనం కానీ అనుభవించి ఉండలేదండి. అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండొచ్చు. వన్స్ తల్లిదండ్రులు పోయాక మాత్రం వాళ్ళు ఆ విధంగా కేర్ తీసుకొని రైట్ టైం అన్నం ఉండి లేక ఇలాంటి బాధలన్నీ గురై ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు వన్స్ మనం పికప్ చేసి మన దగ్గరికి వచ్చినాక ఈ టైంకి భోజనం పెట్టడం ఇవన్నీ చేస్తూ దాంతోపాటు ఏంటంటే యూనిఫామ్ కూడా వైట్ అండ్ బ్లూనే ఎవరి పిల్లవాడికి కొత్తగా ఇస్తామండి. పాతవి వాడడం చాలామంది ఆఫర్ చేస్తూ ఉంటారు. జనరల్గా మా ఇంట్లో పాత బట్టలు ఉండే 1 time యూజ్ చేసాం, కొత్తయేనండి మీరు వాడవచ్చండి. బట్ అవి వాళ్ళకి కూడా ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. పాత బట్టలు అనగానే అది సైజ్ ఫస్ట్ మ్యాచ్ కాదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా టైలర్స్ ఎలా ఉన్నారండి, పాత బట్ట కుట్టడానికి ఇష్టపడలేదు. చాలామంది ఆఫర్ ఏమో పాత బట్టలే ఇస్తారు. కానీ మేము ఓపెన్గా చెప్తున్నాం, వద్దమ్మా మీరు 10 rupees పెట్టైనా సరే కూరగుడ్డ కొనిచ్చినా పర్లేదు, కొత్తది ఇస్తే ఆ పిల్లవాడికి ఆనందం వేరే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 8 yearsగా ఓన్లీ న్యూ యూనిఫామే కొనడం జరుగుతుందండి. దానికి కొంతమంది డైరెక్ట్గా యూనిఫామ్ కాస్ట్ వీళ్ళకి నెస్ కంపెనీలో లక్ష్మీ మేడం గారు, ఈశ్వరరావు గారు, సి మల్లికార్జునరావు గారు అని అట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నెస్ కంపెనీ నుంచి యూనిఫామ్ కొనివ్వటం. ఆ ఫౌండర్ వచ్చి రాజకుమార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన టోటల్గా టీచర్స్కి వాళ్ళకి ఒక 2 years పాటు యూనిఫామ్. రాఘవేంద్ర రెడ్డి అని ఒక అతను, అట్లా ఎవరో ఒకరు యూనిఫామ్ మొత్తం అమౌంట్ వాళ్ళే ఇవ్వటం, అట్లా కొత్తగా ఇస్తున్నామండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొత్త బట్ట వేసుకుంటారు, టీచర్స్తో పాటు కలిసి కూర్చొని భోజనం చేయటం వాళ్ళకి కూడా ఒక ఆనందంగా ఉంటుంది. మూడోది కొట్టడం అట్లా ఏం లేదు. అట్లా 2 years అయిపోయినాక 3rd year ఆటోమేటిక్గా వాళ్ళు ఇదవుతూ ఉంటారు. అకాడమిక్స్ మీద ఓకే ఇక ఆలోచన ఏమీ లేకుండా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి అనుగుణంగా ఉంటున్నారు. దానివల్లే అసలు లాస్ట్ 5-6 years స్కూల్కి పోకుండా ఉన్న వాళ్ళని కూడా సిబిఎస్ఈ బోర్డులో మౌల్డ్ చేసి 90%, 85% అట్లా స్కోర్ తీసుకురాగలిగామండి. ఆ రిజల్ట్ చూసినాక చాలామంది కాన్ఫిడెన్స్ పెరిగింది, డోనర్స్కి కూడా. ఓకే ఇది రైట్ పాత్. యాక్చువల్గా ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అంటే చాలామంది బిలీవ్ చేయలేదు. ఎందుకు అనాథ పిల్లలకి సిబిఎస్ఈ అసలు ఇంగ్లీష్ మీడియం ఇది నడవదు, ఇది ఏదో సంథింగ్ అనే టైప్లో మాట్లాడారు. బట్ వన్స్ ఆ పిల్లల రిజల్ట్ చూసినా మాత్రం అందరూ అప్రిషియేట్ చేశారు. అది చాలా గర్వించదగిన విషయం. దానికి టీచర్స్ కృషి కూడా చాలా బాగుంది. డే అండ్ నైట్ అక్కడే టీచర్స్ కూడా ఉండిపోతారండి. అంటే ఏదో డే స్కాలర్స్ లాగా యాక్సెప్ట్ చేయమన్నమాట. కంపల్సరీ అక్కడ ఉంటేనే పిల్లలకి, ఇలాంటి పిల్లలకి 100% జస్టిఫికేషన్ చేయగలరు. అదే డే స్కాలర్ అయితే ఛాన్స్ లేదు. మేము లెసన్ చెప్పాము, వాళ్ళు వెళ్ళి చదువుకో నైట్ చదివారో లేదో మాకు తెలియదు అని ఆన్సర్ వస్తుంది. అట్లాగా అక్కడే ఉంటే స్టడీ అవర్స్లో కూడా ఏ బాబు వీక్ ఉన్నాడు అతని మీద ఫోకస్ ఎలా పెట్టాలి, అట్లా ఎవరి 1 monthకి ఒకసారి టీచర్స్లోనే మళ్ళీ ఇంటర్నల్గా డిస్కషన్ పెట్టుకొని వాళ్ళు మాకు తెలియజేస్తారు, ఈ స్టూడెంట్ లోపం ఇట్లా ఉందండి, ఈ విధంగా మ్యాథ్స్ ట్రైనింగ్ కావాలి. అప్పుడు మ్యాథ్స్ అతను స్పెషల్ క్లాస్ పెట్టడం అట్లా డెవలప్ చేసామండి. దానికి బటర్ఫ్లై ఫీల్డ్స్ నుంచి శరత్ చంద్ర అని అతను IIT, IIMలో చదువుకొని ఈ పిల్లలకు అసలు లాస్ట్ 2 yearsగా వాళ్ళ టీం అంతా అక్కడికి పంపించి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాడు, 1 rupee కూడా. అదే బయట కార్పొరేట్స్ దగ్గర అయితే వాళ్ళు 5 to 6 lakhs కూడా ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఈ పిల్లల్ని చూసినాక ఆయన చాలా వాలంటరీగా ఇన్స్పైర్ అయ్యాడు శరత్ చంద్ర గారు. ఓకే నేను IITలో చదువుకున్నా, IIMలో చదువుకున్నా, అది
ఒక పార్ట్ అండి. కానీ ఇలాంటి పిల్లల విషయంలో నా వంతుగా నేను చేయాలండి అని లాస్ట్ 2 yearsగా ఎవ్రీ మంత్ ఒకసారి ఆయనే వెళ్ళి పర్సనల్ క్లాస్ తీసుకున్నాడు. దానివల్ల మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 90 అబౌవ్ స్కోర్ చేసిన వాళ్ళు 50% స్టూడెంట్స్ ఉన్నారు. వాస్తవంగా ఈ స్కూల్కి అంటూ ప్రత్యేకంగా హాలిడేస్ అంటూ లేవండి. జనరల్గా చూస్తున్నాం సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు మనం తీసుకొస్తాం, మన దగ్గర బాగానే ఉంటారు. కానీ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ కూడా తీసుకుంటాం, తల్లి పోషించలేని పరిస్థితుల్లోనూ తండ్రి పోషించలేని పరిస్థితుల్లోనూ, అంటే తల్లి చనిపోయో అలాంటి పిల్లలు తీసుకుంటాం. అయితే వీళ్ళందరూ ఒక్కోసారి బోర్ కొట్టినటువంటిదని హాలిడేస్ పంపించడానికి మాకేం ప్రాబ్లం లేదండి. బట్ ఫస్ట్ బ్యాచ్లో ఒక 3 మెంబర్స్ని చూసాము. తల్లిదండ్రులు ఎదురు చనిపోయారు HIV ద్వారా. పాపం మంచి పిల్లలు వాళ్ళైతే మాత్రం. అయితే భార్య తరపున మామూలుగా జనరల్గా సుట్టరికం అయితే కాస్త కోస్తా నిలబడగలండి, 15 రోజులు 20 రోజులు. అదే హస్బెండ్ తరచున చుట్టరికం అయితే మాత్రం ఛాన్సే లేదండి. మ్యాక్సిమం 2-3 days అతను వెళ్ళినాక జనరల్ కామెంటరీ స్టార్ట్ అయింది. నువ్వు చదివి ఉద్ధరిస్తావా, లేకుంటే నీకు చదివితే ఏం ఉద్యోగం వస్తాయి, ఈ గేదెలు కాస్తే రోజుకు 200 వస్తున్నాయి, ఈ పనికి వెళ్తే రోజుకు 300 ఇస్తున్నారు అనే టైప్లో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. అవన్నీ పడ్డాక మనసులో మరలా రీథింక్ చేస్తాడు ఆ బాబు కూడా. ఒరే లాస్ట్ 4 years మనం బయట బాగా గాలికి తిరిగి ఉన్నాం, ఒకసారి ఈ స్కూల్లో పోయిన 1 year అయిపోయింది, పండగ లేదు, సెలవులు లేదు, ఏం లేదు, అక్కడ టైం కన్నం పెడుతున్నారు, ఇదేదో 200-300 వస్తే మనకి నిజంగా ఉద్యోగం ఎవరిస్తారా, మనకి బర్త్ డెత్ సర్టిఫికేట్ కూడా లేవు MRO ఆఫీస్లో అనే ఫీలింగ్ తోటి వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతున్నారు. అందుకు మేమేం చేస్తామంటే మ్యాక్సిమం మా దగ్గరే క్యాంపస్లో పెట్టుకుంటామండి. అయితే టీచర్స్కి కొంత ఇబ్బంది ఉంటుంది అలాంటి పని చేయాలంటే. అయితే ఆ టీచర్స్కి ఆన్ అండ్ ఆఫ్లో కొంతమందికి ఏప్రిల్ నెల మొత్తం హాలిడే ఇస్తాం. టీచర్స్కి ఒక 13 members ఉన్నారండి ఇప్పుడు టీచర్స్, అందులో 6 members ఏప్రిల్ నెల హాలిడే ఇస్తాం. మే నెలలో రిమైనింగ్ 7 members హాలిడేస్ ఇస్తాం. అట్లా ఇచ్చేసుకొని ఆ పిల్లల్ని కాపాడటం జరుగుతుందండి. ఇంతవరకు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం అంటే ఏం లేదండి. రియల్గా హెల్ప్ చేశారు రాధాకృష్ణ కానీ, సెలర్ వర్క్స్ ఫౌండర్ ధనుంజయ్ గారు కానీ, ఆశా వాలంటీర్స్ చాలామంది యూఎస్లో ఉండి రియల్గా హెల్ప్ చేశారండి. వాళ్ళ వల్ల నాకు పర్సనల్గా ఏమి ఇబ్బంది. మా మిస్సెస్ కూడా SVS ప్రాజెక్ట్స్ MD BV సుబ్బారావు గారని, ఆయన చాలా కేర్ తీసుకొని, అంటే యాక్చువల్గా అమ్మాయి జాబ్ 6,000 to 7,000 క్లరికల్ లెవెల్లో ఒకసారిగా 10,000 ఇచ్చి, పర్సనల్గా ఎవ్రీ ఇయర్ బోనస్ అని ఒక 25,000 రూపీస్ అట్లా ఇచ్చి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల ఏంటంటే నాకు పర్సనల్ లైఫ్గా ఎప్పుడు ఇబ్బంది రాలేదు. లాస్ట్ 8 yearsకి అయితే మాత్రం నేను చాలా అంటే హ్యాపీ ఫీల్ అవటం అంటే ఏం లేదు. నా వల్ల ఒక 200 children ఈ రోజున ఇదవుతున్నారు. దాంతోపాటు ఏంటంటే నేను చాలా సందర్భాల్లో సిటీలో కూడా నచికేత తపోవనని, ఎల్లమ్మ బండ స్కూల్ అని ఆశా తరపున వీటికి అన్నదానానికి వెళ్ళటం, అక్కడ ఎవ్రీ ఇయర్ 200 childrenకి అన్నదానం లాస్ట్ 6 yearsగా చేయటం ఆశా తరపున. దానికి కూడా ఆశాల ఉదయ్ శంకర్ అని, గిరి కొలనపాక అని వీళ్ళు కొంతమంది సపోర్ట్ చేయటం పర్మనెంట్గా. రెండోది ఈ సోషల్ వర్క్లో ఉన్న సాటిస్ఫాక్షన్ నాకు బయట జాబ్లో ఏ రోజున లేదండి. అయితే ఇంకా కొత్తగా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నాను. కదిరి మదనపల్లి అంటే మా చిత్తూరు డిస్టిక్లో కొంత ప్రాంతం సుగాలిలో నాకు కమ్యూనిటీ ఉందండి. ఆ తెగ వాళ్ళు చాలామంది పాపం మైగ్రేట్ అయిపోయి గోవా, బాంబే, రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ల్యాండ్ కోసం పరిశోధన చేస్తున్నాం. ఇంటెలి గ్రూప్ అజిత్ గారని ఒక అతను దానికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ ల్యాండ్ ఏదైనా దొరికితే అక్కడ ఆ పిల్లలకి ఒక IIT ప్రొఫెసర్తో అసోసియేట్ అయ్యి స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకొద్దాం. వాళ్ళు మైగ్రేట్ అయ్యి HIV గురి అవటం అట్లా జరుగుతుంది. ఇంకా నేను సోషల్ కాజ్ మీదే వర్క్ చేయాలా, కొంచెం ఇన్నోవేటివ్గా ఈ కొంతకాలానికి పేదరిక నిర్మూలన మీద రియల్గా మనం చేసి కొంతమందికి ఇన్స్పిరేషన్ కలగజేసి ఇది ప్రాజెక్ట్ అండి, ఇది చూడండి అని చెప్తే చాలామంది దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉందని చాలా గట్టిగా నమ్ముతున్నాను.